తిరుమల తిరుపతి అనగానే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆ తర్వాత లడ్డు ప్రసాదమే గుర్తొస్తుంది కదా. ఎందుకంటే ఆ రుచి అలాంటిది. ఈ తిరుపతి లడ్డు మొదటిసారి ఆగస్టు 2, 1715లో భక్తులకు ప్రసాదంగా పంచారు. ఆనాటి నుండి ఈనాటి దాకా తిరుపతి లడ్డుకున్న క్రేజే వేరు. తిరుమలలో ప్రధాన ఆలయంలోనే లడ్డు పోటు ఉంటుంది. ఇందులోనే లడ్డూలు తయారు చేస్తారు. రోజుకు 8 లక్షల లడ్డూలు తయారు చేసే కెపాసిటీ ఈ పోటు కేంద్రానికి ఉంది. ఈ తిరుపతి లడ్డూలో శనగపిండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి, చక్కెర, కలకండ, యాలకులు వాడతారు. తిరుపతి లడ్డూలు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ అవడంతో 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుపతి లడ్డూకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్కి రిజిస్టర్ చేయించారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే వీరు సూచించిన ఆ ఒక్క ప్రదేశంలో తప్ప ఇంకే ప్రదేశంలోనూ ఈ లడ్డూలు తయారు చేయకూడదు, అమ్మకూడదు. అలా చేస్తే శిక్షార్హులు అవుతారు. 2017లో ఇండియా పోస్ట్ తిరుపతి లడ్డు స్మారకంగా లడ్డు పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది.